జూలై క్యాలెండర్కు ఇంట్రెస్టింగ్ మూవీతో వెల్కమ్ చెప్తున్నారు వర్స్టైల్ యాక్టర్ సత్యదేవ్. ఆయన లీడ్ రోల్లో వెంకటేష్ మహా రూపొందించిన రావ్ బహదూర్ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కష్టపడుతున్నారు సత్యదేవ్. ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన నాగబంధం సినిమా కూడా అదే డేట్కు రిలీజ్ అవుతోంది. నాగబంధం సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. మైథలాజికల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బిగ్ బడ్జెట్తో ప్రెస్టీజియస్గా రూపొందించారు దర్శక నిర్మాత అభిషేక్ నామా. భారీ విజువల్ ఎఫెక్ట్స్తో రూపొందిన సినిమా కావడంతో దిల్ రాజు హక్కులు సొంతం చేసుకోవడం నాగబంధం మీద హైప్ పెంచుతున్నాయి. ఈ సినిమాతో దర్శకుడిగా బిగ్ హిట్ మీద కన్నేశారు అభిషేక్ నామా. తొలి వారం డిఫరెంట్ జానర్ మూవీస్ రిలీజ్ అవుతుంటే రెండో వారంలో మాస్ ఫీస్ట్ ఇవ్వబోతోంది సిల్వర్ స్క్రీన్. యాక్షన్ లవ్ స్టోరీలుగా తెరకెక్కిన లెనిన్, శ్రీనివాస మంగాపురం సినిమాలు ఒక్కరోజు గ్యాప్లోనే రిలీజ్ అవుతున్నాయి. అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న లెనిన్ జూలై 10న డేట్ లాక్ చేసుకుంటే దానికి ఒక్కరోజు ముందే జూలై 9న ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతోన్న శ్రీనివాస మంగాపురం రిలీజ్ కానుంది. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అఖిల్కు తొలి సినిమాతో వస్తోన్న జయకృష్ణకు ఈ సినిమాల సక్సెస్ చాలా కీలకం కానుంది. జూలై 24న చెన్నై లవ్ స్టోరీ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు కిరణ్ అబ్బవరం. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన బైలింగ్యువల్ మూవీ సిగ్మా జూలై 31న రిలీజ్ కానుంది. వీటితో పాటు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఎపిక్ కూడా జూలైలోనే ఆడియన్స్ ముందుకొస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇలా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఒకే నెలలో రిలీజ్కు క్యూ కట్టడంతో జూలై నెలలో థియేటర్స్ దగ్గర మంచి సందడి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్.